నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ టీవీ సోని. కలకత్తాలో నెలకొల్పిన విశ్వవిఖ్యాత ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ భారీ విగ్రహాన్ని తొలగించారు. 70 అడుగుల భారీ విగ్రహం ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో తొలగించారు. అయితే అది అసలు కారణం కాదని, పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం మారిన తర్వాత వైఖరి మారిందని, అందుకే కలకత్తాలో ఈ పెద్ద విగ్రహాన్ని తొలగించారనే వార్తలు వస్తున్నాయి. విగ్రహం తొలగింపు సందర్భంగా అనేక ఆసక్తికరమైన పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. మెస్సీ భారత పర్యటన సందర్భంగా దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆయన 70 అడుగుల విగ్రహాన్ని కోల్కతాలోని లేక్ టౌన్ ప్రాంతంలో నెలకొల్పారు. మెస్సీనే స్వయంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కోల్కతా నగరానికి ఫుట్బాల్తో ఉన్న అనుబంధానికి గుర్తుగా ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల క్రితం బలమైన గాలుల సమయంలో విగ్రహం ఊగుతోందని స్థానిక నివాసితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు మరియు ప్రజా పనుల శాఖ సంయుక్తంగా ఈ విషయంపై దర్యాప్తు చేపట్టింది. విచారణ సమయంలో విగ్రహం పునాది బోల్టులలో సాంకేతిక లోపం ఉన్నట్లు కాంట్రాక్టర్ నివేదించారు. ఆ విగ్రహం ఇకపై సురక్షితం కాదని, కూలిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. దానిని వెంటనే తొలగించాలని యాజమాన్యం నిర్ణయించింది. పీడబ్ల్యూడీ అధికారులు హైడ్రాలిక్ క్రేన్ను ఉపయోగించి విగ్రహాన్ని దాని పీట నుండి వేరు చేశారు. ఆ తర్వాత దానిని సురక్షితంగా ఒక ట్రక్కులోకి తరలించారు. ఈ తొలగింపు ప్రక్రియలో విగ్రహానికి ఎలాంటి నష్టం జరగలేదు. ఈ విగ్రహాన్ని ప్రస్తుతం ప్రజా పనుల శాఖ పర్యవేక్షణలో పరిరక్షిస్తున్నారు. దీనిని ఎక్కడ తిరిగి ప్రతిష్ఠించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే భవిష్యత్తులో దీనిని రవీంద్ర సరోవర్ లేదా ఎకో పార్కులో తిరిగి ప్రతిష్ఠించవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే విగ్రహం తొలగింపు వెనుక రాజకీయ కోణం ఉందా అనే ప్రశ్నలు కూడా ముందుకు వస్తున్నాయి. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెస్సీ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగా వచ్చిన బీజేపీ ప్రభుత్వం దాన్ని తొలగించడానికి సాకులు వెతికింది అనే ప్రచారం కూడా జరిగింది. అయితే తొలగించిన విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠిస్తారా లేదా అనే దానిపైన ఇందులో రాజకీయ కోణం ఉందా లేదా అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. గత డిసెంబర్లో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 14 ఏళ్ల విరామం తర్వాత భారతదేశాన్ని సందర్శించారు. ఆయన డిసెంబర్ 13, 2025లో కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో తన 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించారు. మెస్సీ తన సహచర ఆటగాళ్లు లూయిస్ సువారేజ్ మరియు రోడ్రిగో డి పాల్లతో కలిసి విచ్చేశారు. మెస్సీ కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే స్టేడియంలో ఉండి భారీ భద్రత నడుమ బయటకు వెళ్లిపారు. దీంతో అభిమానులకు ఆగ్రహం చెలరేగి వారు స్టేడియం లోపల అల్లలకు పాల్పడ్డారు. కొందరు అభిమానులు కుర్చీలు విసిరి మైదానంలోకి ప్రవేశించారు.